గ్రూప్లో ఉన్నటువంటి సహోదర సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో గ్రీటింగ్స్ తెలుపుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు. ఈ సాయంకాలం మేము మాట్లాడుకోబోయేటువంటి విషయాలు మా జీవితాలకి ఎంతో క్షేమాన్ని, మీ యొక్క దీవెనను ఇచ్చినట్లుగా మా అందరితో కూడా మీరు మాట్లాడవలసిందిగా వేడుకుంటున్నాం తండ్రి. ఆత్మదేవుని యొక్క అభిషేకాన్ని దయచేసి మాకు కూడా తండ్రి మీ కృప చూపించాల్సిందిగా వేడుకుంటూ ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ దినం వాక్య భాగం కోసం 1వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 1వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి 13 వచనాలు నేను చదువుతున్నాను. 1వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం నుంచి 13 వచనాలు నేను చదువుతాను. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేరి గనుక అరణ్యములో సంహరించబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకూడనట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నవి. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఉందము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సణగకుడి. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగచేయను. దేవుడు ఈ మాటలు దీవించాలని ప్రార్థిస్తున్నాను. మనం చేసే ప్రతి కార్యానికి కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి, కొన్ని ప్రతిస్పందనలు ఉంటాయి, పర్యవసానాలు ఉంటాయి. దేవుని వాక్యంలో మనం మరొక సూత్రాన్ని చూస్తాం దీనికి సంబంధించింది. అదేంటంటే, దేన్ని మనం విత్తుతామో దాన్నే కోస్తాము అని. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాల్లో ఆ మాటలు ఉన్నాయి. ఒక్కసారి చూద్దామా? గలతీ పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలు నేను చదువుతున్నాను. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములలో భాగం ఇయ్యవలను. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. చాలా అందరికీ అర్థమయ్యేటువంటి విషయం ఇది. మనం ఏమైతే విత్తుతామో దాన్నే కోస్తాం. ఏ విత్తనాలు అయితే విత్తామో ఆ పంటే వస్తుంది. మనకి ఎంతో స్పష్టంగా ఇది అర్థమైనప్పటికీ కూడా చాలా మంది అది వాళ్ళకి అర్థం కానట్లుగా బిహేవ్ చేస్తారు. వాళ్ళకి అది అలా చేయడం వల్ల వాళ్ళు తమ్మును తాము మోసం చేసుకుంటారు అని అక్కడ వ్రాయబడి ఉంది. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. సో చాలా మంది జీవితాల్లో, విశ్వాసుల జీవితాల్లో ఏమి విత్తుతామో దాన్నే కోస్తాము అనే సత్యం ఎంతో సామాన్యమైనది అయినప్పటికీ కూడా, అది మనకి తెలిసినప్పటికీ కూడా
బుద్ధిహీనుల్లాగానే ప్రవర్తిస్తాం. మనం విత్తేది మళ్ళీ తిరిగి మనం కోస్తాము, పర్యవసానాలు ఉంటాయి అనేది మనకి అర్థం కావాలి. ఒక విశ్వాసి యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత పాపము యొక్క శిక్ష నుంచి విడిపించబడతాడు అని మనకు తెలుసును. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ఉంది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. తీర్పు ఉండదు, నరక శిక్ష ఉండదు, నరకంలోంచి పరలోకంలోకి దాటి ఉన్నాడు అని చెప్తాడు. కాబట్టి పాప శిక్ష తీసివేయబడుతుంది, దేవుని నీతి ఆ వ్యక్తి మీద ఆపాదించబడుతుంది. కాబట్టి పరలోకానికి హక్కుదారుడు అవుతాడు. ఆ మొట్టమొదటి రోజునే యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడుగా అంగీకరించిన మొట్టమొదటి రోజునే దేవుడు ఆ వ్యక్తిని పరలోకానికి హక్కుదారుడుగా చేస్తాడు. ఆయన వాగ్దానం అది. అయితే ఆ తర్వాత ఆ దినం నుంచి అతని జీవిత విధానంలో పాపము యొక్క శక్తి నుంచి విడిపించబడ్డానికి దేవుడు ఎన్నో సౌకర్యాలు కలిగించాడు. ఒక విశ్వాసి పాపం మీద విజయం పొందడానికి ఎన్నెన్నో సౌకర్యాలు దేవుడు కలిగించాడు. అందులో ప్రాముఖ్యమైనవి 3. 1, ఆత్మదేవుని యొక్క నివాసం. 2వది దేవుని సత్యవాక్యం. 3వది దేవుని యొక్క సంఘం, విశ్వాసుల సహవాసం. ఇన్ని ఆధిక్యతలు ఉన్నప్పటికీ కూడా విశ్వాసి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే తిరిగి మళ్ళీ పాపంలోనికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. అయితే ఒక విశ్వాసి జీవితంలో పాపం ఎలాంటి పర్యవసానాలు తీసుకుని వస్తుంది అని ఆలోచిస్తే, దేవునికి ఆ వ్యక్తికి ఉండే సంబంధాన్ని, అంటే రక్షణలో ఏర్పడిన సంబంధాన్ని తెంచివేయలేదు, కానీ దేవునితో ఉండే సహవాసాన్ని మాత్రం తెంచివేస్తుంది. పాపం విశ్వాసి జీవితంలో దేవునితో ఉండే సహవాసాన్ని తెంచివేస్తుంది. సంబంధం అలాగే ఉంటుంది, సహవాసం పోతుంది. సహవాసంలోంచే దేవుని కృప ప్రవహిస్తుంది. దేవుని యొక్క సత్యం, దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క నడిపింపు, వాక్య ప్రత్యక్షత, దేవుని సమాధానం అన్ని ఆ సహవాసంలోంచే ప్రవహిస్తాయి. అది తెగిపోతుంది. దేవుని నుంచి వచ్చేటువంటి జీవం, ఆ జీవధార ఆగిపోతుంది. అంత మాత్రమే కాదు, దేవునితో సహవాసం లేకుండా ఆ వ్యక్తి ఆత్మీయ జీవితంలో ఎంత మాత్రం పురోగతి ఉండదు. తద్వారా జరిగేటువంటి ఒక భయంకరమైన నష్టం ఏంటంటే, దేవుడు నిత్యత్వం అంతా అనుభవించడానికి ఆ వ్యక్తికి ఇవ్వాలి అనుకున్నటువంటి బహుమానం, ఆ బహుమానానికి తనను తానే అనర్హుడుగా చేసుకుంటాడు. మళ్ళీ చెప్తున్నాను, దేవునితో సహవాసం తెగిపోవడం మాత్రమే కాదు, ఆ సహవాసం తెగిపోవడం ద్వారా వచ్చిన పర్యవసానాలను బట్టి దేవుని వెంబడించలేడు, కాబట్టి దేవుణ్ణి తృప్తిపరచలేడు, కాబట్టి దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళలేడు, కాబట్టి దేవుని కోసం ఆత్మీయంగా జీవించలేడు, కాబట్టి దేవుడు తనకి ఇవ్వాలి అనుకున్నటువంటి ఆ గొప్ప బహుమానాన్ని పోగొట్టుకుంటాడు. దానికి తన్ను తానే అనర్హుడుగా చేసుకుంటాడు. ఈ బహుమానం గురించి దేవుని వాక్యంలో ఎన్నో వచనాలు ఉన్నాయి. 1వ
కొరింథీ పత్రిక 3:8. 1వ కొరింథీ పత్రిక 3:8. నాటువాడును నీళ్లు పోయువాడును ఒక్కటే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. జీతము, రివార్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. రివార్డ్, జీతం. రక్షణ పొందిన తర్వాత మన జీవితంలో కనబడవలసినటువంటి నీతి క్రియలు కనబడకపోతే ఆ నీతి క్రియలు ఎలా వస్తాయి? ఆత్మదేవుని యొక్క అధికారం కింద లేకపోతే నీతి క్రియలు ఎవ్వడూ చేయలేడు. దేవుని యొక్క ఆత్మ యొక్క అధికారం కింద ఒక విశ్వాసి జీవించకపోతే ఆత్మీయ జీవితంలో ఏ పని చేయలేడు. ఆత్మీయ జీవితం అనేది మనం సాధారణంగా జీవించేటువంటి ఈ భౌతిక జీవితం లాంటిది కాదు. మనం మరి యొక్క జన్మలో ఉన్నాం. భౌతిక జన్మ మనల్ని భౌతికమైన జీవితానికి అది నడిపించింది. అయితే మధ్యలో మనం ఆత్మీయమైన జన్మను పొందాం రక్షణ పొందినప్పుడు. ఈ ఆత్మీయమైన జన్మ మనల్ని మరి యొక్క సంపూర్ణంగా చాలా చాలా ఉన్నతమైనటువంటి మరి యొక్క జీవితానికి తీసుకెళ్ళింది. ఇది మానవాతీతమైనటువంటి జీవితం. అది ఏ మానవునికి తన స్వంత శక్తి వల్ల, తెలివి వల్ల, జ్ఞానం వల్ల జీవించలేనటువంటి జీవితం. ఆ జీవితానికి కేవలం ఆత్మదేవుని యొక్క అధికారం కింద జీవించడమే, దానివల్లే సాధ్యమవుతుంది. అయితే ఒక వ్యక్తి పాపం చేయడం వల్ల, దేవునితో ఉండే సహవాసాన్ని పోగొట్టుకోవడం వల్ల ఈ ఆత్మీయ జీవితాన్ని జీవించలేడు. తద్వారా దేవుడు ఆ వ్యక్తికి ఇవ్వాలనుకున్నటువంటి ఆ జీతం, ఆ యొక్క జీతాన్ని అతను పోగొట్టుకుంటాడు. నిత్య జీవం పోదు, జీతం పోద్ది. నిత్య జీవం వేరు, జీతం వేరు. నిత్య జీవం ఉచితంగా ఇవ్వబడింది. జీతం కష్టంతో సంపాదించుకునేది. అక్కడ ఉంది కూడా, ప్రతివాని కష్టం అనుంది 3వ దాంట్లో. జీతం ఉచితంగా ఇవ్వబడదు. నెలంతా పనిచేస్తేనే జీతం ఇస్తారు. ఉచితంగా ఇచ్చేది దానం. రక్షణ ఒక దానం. జీతం పనిచేస్తే వచ్చేది. ఒక విశ్వాసి జీవితం దేవుని దగ్గర నుంచి ఆ బహుమానాన్ని పొందడానికే. అందుకనే పరలోకం పొందడానికి కాదు, పరలోకం వచ్చేసింది మనకి. ఒక విశ్వాసి యొక్క జీవితం దేవుని దగ్గర నుంచి బహుమానాన్ని పొందడానికి. చాలా మందికి ఈ సంగతి తెలియదు. చాలా మందికి దీని గురించిన సరైన అవగాహన లేదు. అందుకనే పాపం విషయమైనటువంటి ఆ నిర్లక్ష్య వైఖరి, తమ శక్తి మీద మితిమీరినటువంటి నమ్మకం, ఆత్మ సంబంధమైన గర్వం, ఇవి వారిని పాపంలోకి పడిపోవడానికి కారణం అవుతాయి. మనం చదివినటువంటి ఈ యొక్క 10వ అధ్యాయం పైన 9వ అధ్యాయానికి వద్దాం. ఆ 9వ అధ్యాయం 27వ వచనం, చివరి వచనంలో పౌలు ఈ విధంగా అంటాడు: గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోవరుచుకొనుచున్నాను. పౌలు దేవుడు ఆయనకి అనుగ్రహించిన ప్రత్యక్షతను బట్టి ఆత్మదేవుని యొక్క అధికారం కింద ఒక వ్యక్తి ఎలా జీవించాలి, విశ్వాసి ఆత్మదేవుని యొక్క అధికారం కింద దేవునికి ఏ విధంగా ఉపయోగపడాలి, ఇవన్నీ కూడా ఆయన చెప్పారు, ఆయన రాశారు, ఆయన ప్రకటించారు. ఎందుకు మనం విశ్వాసిగా నీతిగా జీవించాలి అనే విషయాలు ఎన్నో ఆయన బోధించాడు. ఇలాగ బోధించిన తరువాత
ఈ ఆత్మ సంబంధమైనటువంటి లేకపోతే ఈ నిత్యత్వంలో మనం పొందగలిగినటువంటి ఈ యొక్క బహుమానం గురించి చెప్పిన తర్వాత అనేక మందికి అనేక విషయాలు వివరించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతానేమో అనేటువంటి భయం, భ్రష్టుడనైపోతానేమో అనేటువంటి ఆ జాగ్రత్త తను ఏం చేసింది అని అంటే తన యొక్క శరీరాన్ని నలగగొట్టుకొని ఆ నిత్యత్వం కోసం సిద్ధపడుతున్నాడు ఆయన. పౌలు లాంటి వాడు తన శరీరాన్ని నలగొట్టుకున్నాను, నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరం నలగొట్టి దాన్ని లోబరుచుకొనుచున్నాను అని చెప్తే నీకు నాకు ఎంత అవసరమో ఈ నలగగొట్టుకోవడం అనేది. భ్రష్టుడు అయిపోవడం అని అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందంటే టు మేక్ వన్ సెల్ఫ్ అన్వర్ది ఆఫ్ ద రివార్డ్. ఆ బహుమానం పొందడానికి తనను తాను అనర్హుడుగా చేసుకుంటానేమో అని పౌలు శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. ఎందుకు అనంటే ఈ శరీరం ఆత్మీయ జీవితానికి ఆటంకంగా ఉంటుంది. ఈ శరీరంలోంచి రకరకాల ఆశలు దురాశలుగా మారి దేవుడు తనకి అనుకున్నటువంటి ఆ యొక్క బహుమానాన్ని పోగొట్టుకోవడానికి చాలాసార్లు అడ్డుపడతా ఉంటాయి. అందుకని పౌలు శరీరాన్ని నలగొట్టుకున్నాడు. నలగొట్టుకోవడం అంటే అర్థం ఏంటి? నలగొట్టుకోవడము అంటే శరీరం కొన్ని ఆశల్ని ప్రేరేపించి మనలో రేకెత్తించి వాటిని నెరవేర్చుకోవడానికి మనసును ఉపయోగించుకుంటుంది. శరీరంలో ఉండేటువంటి ఆశలు, పాప స్వభావంలో ఉండేటువంటి ఆశలు శరీరం ద్వారా మనసును ప్రభావితం చేస్తాయి. మనసు నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే శరీరాన్ని లోబరుచుకోవడానికి తాను శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. శరీరం లోబడదు. కొన్నిసార్లు శరీరానికి కొన్ని ఆశలు ఉంటాయి. ఈ ఆశలు మనసును లోబరుచుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే పౌలు రివర్స్గా శరీరాన్ని లోబరుచుకుంటున్నాడు. మనసు ద్వారా శరీరాన్ని లోబరుచుకుంటున్నాడు. శరీరాన్ని లోబరుచుకోవడం అంటే అర్థం ఏంటంటే శరీరం ఏ ఆశలు తీర్చుకోవడానికైతే ప్రయత్నించిందో వాటిని దానికి ఇవ్వకుండా నిరాకరించడమే. నిద్ర కావాలని అడుగుతుంది ఉదయకాలం శరీరం. నిద్ర ఇవ్వకుండా మోకరింప చేయడం నలగొట్టుకోవడం. ఆహారం మీద ఎక్కువ ఆశ పడుతుంది శరీరం. అది ఇవ్వకుండా ఒకరోజు ఉపవాసం ఉండడం నలగొట్టుకోవడం. సెక్స్ కావాలని కోరుతుంది. అపవిత్రమైనటువంటి ఆశలు, అపవిత్రమైనవి చూడడానికి కళ్ళు కావాలని కోరుతుంది శరీరం. ఇవ్వకుండా ఆ సాధనాలని తన దగ్గర నుంచి తీసివేయడం, శరీరాన్ని నలగొట్టుకోవడం. కొన్ని చోట్లకి వెళ్ళడానికి, కొన్ని తాగడానికి, కొన్ని తినడానికి చాలా చాలా అపవిత్రమైనవి. అంటే దేవుని పరిధి దాటి వెళ్ళడానికి శరీరం ప్రేరేపించినప్పుడు వాటిని దూరం చేయడం. ప్రభు మత్తయి సువార్తలో అంటాడు ఆయన, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే నరికేసే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే తీసివేసే. అది నిజంగా నరుక్కోవడం కాదు, దానికి నో చెప్పడం. నలగొట్టుకోవడం అంటే అదే. శరీరాన్ని నలగొట్టుకోకపోతే శరీరం మాట వినదు. ఆత్మీయ జీవితంలో ఉండేటువంటి హైరార్కీ ఎలా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్నిటికంటే పైనుంటే దాని కింద మానవ ఆత్మ ఉండాలి. మానవ ఆత్మ కింద మనస్సు, మనస్సు కింద శరీరం. మనస్సు శరీరాన్ని కంట్రోల్ చేయాలి కానీ శరీరం మనసును కంట్రోల్ చేయకూడదు. శరీరం మనసును కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది విశ్వాస జీవితంలో చాలాసార్లు. కానీ
మనసు ద్వారా శరీరాన్ని నలగొట్టడం. శరీరం ఒక బానిసలాగా ఉండాలి మనసు కింద. ఎలాగ ఉంటుంది అని అంటే మనసు ఆత్మ కింద బానిసగా ఉంటేనే ఆత్మదేవుని యొక్క అధికారం అంత ప్రాధాన్యమైంది ఒక విశ్వాసి జీవితంలో. ఇది మనం ఒక ఉపోద్ఘాతం లాగా మనం తీసుకుంటే ఇప్పుడు మన పాఠ్య భాగంలోనికి వద్దాం. 10వ అధ్యాయంలో పౌలు ఇశ్రాయేలు యొక్క చరిత్ర గురించిలో ఉన్నటువంటి కొన్ని విషయాలు చెప్తూ విశ్వాసులు వాళ్ళ యొక్క దృష్టాంతాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ జీవితాలని ఎలాగ జీవించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని గురించి వ్రాస్తున్నాడు. మొదటిగా మనం ఇశ్రాయేలు ప్రజల అనుభవాల నుంచి మనం నేర్చుకునే కొన్ని పాఠాలు చూద్దాం. 2వ వచనం, మొదటి వచనం, అదేదనగా మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చినప్పుడు ఎర్ర సముద్రం ద్వారా నడిపించి బయటికి తీసుకొచ్చాడు. దాన్ని పౌలు కొత్త నిబంధనలో ఉన్నటువంటి బాప్తిస్మంతో పోలుస్తున్నాడు. అక్కడ వాళ్ళందరూ కూడా మోషే యొక్క నాయకత్వం కింద ఆ ఎర్ర సముద్రంలోంచి బయటకు వచ్చి ఒక సమాజంగా, ఒక కుటుంబంగా వాళ్ళు సమకూర్చబడ్డారు. కొత్త నిబంధనలో బాప్తిస్మం ఏం చెప్తుంది? కొత్త నిబంధనలో ఒక వ్యక్తి మారు మనసు పొందినప్పుడు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందుతాము అని రోమాపత్రికలో ఉంది. చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరెరుగరా. ఇది మనం తీసుకునేటువంటి నీటి బాప్తిస్మం కాదు, క్రీస్తులోనికి బాప్తిస్మం. ఇది క్రీస్తులోనికి బాప్తిస్మం ఎప్పుడు పొందుతాము అని అంటే మారు మనసు పొందినప్పుడు. ఆ మారు మనసు పొందినప్పుడు యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం పొందుతాం మనం. ఆయనకి అంటే ఆయనతో ఐక్యపరచబడతాం. ఆయనకి చెందినవన్నీ కూడా మనకి చెందినవిగా దేవుడు చూస్తాడు. ఆయనతో మనల్ని ఏకం చేస్తాడు. మన ఆత్మను, దేవుని ఆత్మను ఏకం చేస్తాడు. మన ఆత్మ, దేవుని ఆత్మ కలుసుకుంటాయి ఆ రోజున, మారు మనసు పొందిన రోజున. దాన్నే దేవుడు జీవం అని పిలుస్తాడు. ఇక ఆ రెండు ఆత్మలు ఎప్పుడు ఎడబాటు చెందవు కాబట్టి దానిని నిత్య జీవం అని పిలుస్తాడు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందాం ఆ రోజున మనం. ఆయన మరణ పునరుద్ధానాల్లో ఐక్యపరచబడ్డాం. ఆ రోజు ఏం జరుగుతుందంటే దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క నాయకత్వం కిందకి మనల్ని తీసుకొస్తాడు. అప్పటిదాకా మనం ఉన్నటువంటి రాజ్యం వేరు, మన మీద ఉన్నటువంటి నాయకత్వం వేరు. ఇక్కడ నాయకత్వపు మార్పు జరుగుతుంది. ప్రభుత్వాలు మారుతాయి మారు మనసు పొందినప్పుడు. అంధకార సంబంధమైనటువంటి అధికారంలోంచి యేసుక్రీస్తు వారి యొక్క నాయకత్వంలోనికి మనం పెకలించబడి చేరుస్తాం. కొలస్సే పత్రిక 1:13 ఉంటుంది ఆ మాట. అంధకార సంబంధమైనటువంటి అధికారంలోంచి యేసు ప్రభు వారి యొక్క అధికారంలోనికి వస్తాం, దాని కిందకు వస్తాం. యేసు ప్రభువే నా దేవుడు, నా ప్రభువు అని చెప్తాం. ఆయన నా రక్షకుడు, నా ప్రభువు అని చెప్తాం. ఆయన ప్రభుత్వం కిందకి మనం వస్తాం. ఇక్కడ మోషే నాయకత్వం కింద వాళ్ళందరూ బాప్తిస్మం ద్వారా ఒక సమాజంగా కూడినట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారి నాయకత్వం కిందికి వస్తాం. దేవుని యొక్క పెద్ద
కుటుంబంలో సభ్యులుగా మారిపోతాం. దాన్నే సార్వత్రిక సంఘం అంటాం. మారుమనసు పొందినప్పుడు ఒక వ్యక్తి ఇమ్మీడియట్ గా సార్వత్రిక సంఘంలో చేర్చబడతాడు. అయితే ఈ సత్యాన్ని మనం బాప్తిస్మం పొందేటప్పుడు నీటి బాప్తిస్మంలో సాక్ష్యం చెప్తాం. నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రభుత్వం కిందకి వచ్చాను, ఆయనతో ఐక్యపరచబడ్డాను, ఆయన మరణం ఆయన పునరుద్ధానాల్లో ఐక్యపరచబడ్డాను, ఆయన ప్రభుత్వం కింద ఉన్నాను అని బహిరంగంగా ప్రకటన చేస్తాం బాప్తిస్మం ద్వారా, నీటి బాప్తిస్మం ద్వారా. నీటి బాప్తిస్మం ఒక ప్రకటన మాత్రమే. అది రక్షణ పొందిన వ్యక్తి బయట ఉన్న వాళ్ళందరికీ చెప్పేటువంటి ఒక ప్రకటన మాత్రమే. లోపల ఏమి జరిగిందో దాన్ని బయటకు చెప్పేటువంటి ప్రకటన మాత్రమే. బాప్తిస్మం వ్యక్తిని రక్షణలోకి నడిపించదు. రక్షించబడిన వ్యక్తి బాప్తిస్మం ద్వారా ప్రకటిస్తాడు. రక్షణ పొందినప్పుడు క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందుతాం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందినప్పుడు సార్వత్రిక సంఘంలో చేర్చబడతాం. నీటి బాప్తిస్మంలో నాలో యేసుక్రీస్తు వారి యొక్క ప్రభుత్వ కిందకు వచ్చాను, నేను సార్వత్రిక సంఘంలో చేరాను, ఇదిగో ఈ విశ్వాసుల సంఘంలో ఈ కుటుంబంలోనికి నేను వస్తున్నాను అని చెప్తే ఆ సంఘం వారిని ఆహ్వానిస్తుంది. స్థానిక సంఘంలో బాప్తిస్మం ద్వారా తాను సభ్యుడిగా, కుటుంబ సభ్యుడిగా ఉంటాడు. ఆ విషయాన్నే పౌలు ఇక్కడ రాస్తున్నాడు. అందరూ మోషేను బట్టి మేఘములో సముద్రములోనూ బాప్తిస్మం పొందిరి. ఒక విశ్వాసి యొక్క అనుభవాల్ని ఆయన చెప్తూ వచ్చాడు. మోషే నాయకత్వం కింద వారందరూ కుటుంబంగా సమకూర్చబడ్డారు. అదేవిధంగా బాప్తిస్మం ద్వారా మనం సంఘం అనేటువంటి దేవుని కుటుంబంలోనికి చేర్చబడతాం నీటి బాప్తిస్మం ద్వారా. ఆ తర్వాత ఏం జరిగింది? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేశారు. ఇశ్రాయేలీయులకి దేవుడు మన్నా ద్వారా పోషించాడు. ఆ బండలో ఉన్నటువంటి మధురమైన జలాల ద్వారా వారిని పోషించాడు. ఒక విశ్వాసి దేవుని కుటుంబంలో అలా రక్షణ పొందిన తర్వాత వాక్యం అనేటువంటి మన్నా ద్వారా, దేవుని ద్వారా వచ్చేటువంటి ఆ జీవజలం ద్వారా తృప్తి పొందుతూ పెంచబడతాడు, ఎదుగుతాడు. ఇది విశ్వాస జీవితంలో జరిగేటువంటి నెక్స్ట్ స్టేజ్. ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఇంత జాగ్రత్తగా కాపాడుతూ వచ్చినప్పటికీ కూడా, ఇన్ని ఆధిక్యతలు ఇచ్చినప్పటికీ కూడా, పగలు మేఘస్తంభం, రాత్రి పగలు అగ్నిస్తంభం, రాత్రి మేఘస్తంభం, తర్వాత వారికి మన్నా, తర్వాత నీళ్లు, మరి వారికి కాపుదల, వారి యుద్ధాల్లో వాళ్ళకి విజయం, ఇన్ని ఇస్తూ వారిని నడిపించినప్పటికి కూడా ఇశ్రాయేలీయులు దేవునికి ఇష్టలుగా ఉండలేదు అనేటువంటి ఒక భయంకరమైన మాటను అక్కడ ప్రభు రాయించి పెట్టాడు. 5వ వచనం చూడండి. అయితే అనే మాట చాలా చాలా బాధకరమైన మాట. అయినప్పటికీ వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి. అరణ్యములో దేవుడు వాళ్ళు చచ్చిపోయారో అనలేదు, సంహరించబడ్డారు, చంపబడ్డారు. ఎవరు చంపారు? దేవుడే వాళ్ళని చంపేశాడు. ఎవరిని చంపాడు? ఎవరికైతే వాగ్దాన దేశం తీసుకెళ్తాను అని వాగ్దానం చేశాడో, వాగ్దానం చేసి ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడో వారిని అరణ్యంలో చంపేశాడు. కారణం ఏంటంటే వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండలేదు. మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. అరే, దేవుడు వాగ్దానం చేసిన తర్వాత వాగ్దాన దేశం ఎందుకు తీసుకెళ్ళలేకపోయాడు? దేవుడు వాగ్దానం చేసిన ప్రతి వాగ్దానానికి షరతులు ఉంటాయి.
దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశంలోంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం, వాళ్ళ ముందు నేను నీ జీవాన్ని మరణాన్ని ఉంచుతున్నాను, మీరు ఎంచుకోండి, మిమ్మల్ని నేను వాగ్దాన దేశం తీసుకెళ్తాను, మీరు నన్ను నమ్మితే, మీరు నా మాట వింటే, మీరు నా మాటల యందు విశ్వాసం ఉంచితే. షరతులుంటాయి, వాగ్దానానికి షరతులుంటాయి. వాగ్దానాలు ఊరికనే 31st నైట్ పీక్కుంటే వచ్చాయి కాదు, షరతులుంటాయి. దేవుని వాగ్దానాలకు షరతులుంటాయి. వాళ్ళు ఆ షరతులు నిర్వర్తించలేదు, వాళ్ళు దేవునికి లోబడలేదు, దేవుని యందు విశ్వాసం ఉంచలేదు, పాపాన్ని కోరుకున్నారు. అందుకనే దేవుడు వాళ్ళని అరణ్యంలో సంహరించాడు అని అక్కడ వ్రాయబడింది. కానాను అనేది పరలోకానికి సాదృశ్యం కాదు, పరలోకంలో యుద్ధాలు ఉండవు. కానాను అనేది ఒక విశ్వాసి యొక్క విశ్వాస ప్రయాణంలో యేసుక్రీస్తు ప్రభు వారిలో అతడు అనుభవించేటువంటి సమృద్ధి జీవితం, దానికి గుర్తు కానాను. దేవుడు ఒక విశ్వాసికి వాగ్దానం చేసింది ఏంటి అనంటే, యేసుక్రీస్తు ప్రభు వారిలో తృప్తి, సమృద్ధి, ఆశీర్వాదం, సమాధానం, శాంతి, సంతోషం, ఆరోగ్యం ఇస్తాను అన్నాడు ఆయన. ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన ప్రామిస్ చేశాడు. దేవుని ఆత్మ ద్వారా దేవుని కృపలోనికి మనకి యాక్సెస్ వస్తుంది. అద్భుతమైనటువంటి సమృద్ధి జీవం ఒక విశ్వాసి అనుభవించగలడు. కానీ చాలా మంది విశ్వాసులు యేసుక్రీస్తు ప్రభు వారిలో దేవుడు ఇవ్వాలి అనుకున్నటువంటి ఆ సమృద్ధి జీవాన్ని అనుభవించకుండానే చచ్చిపోతారు. వాళ్ళ జీవితంలో రక్షణ పొందుతారు, కానీ దేవుడు ఇవ్వాలి అనుకున్నటువంటి ఆ సమృద్ధి జీవాన్ని, ఆ విజయాన్ని, ఆ సమృద్ధిని, ఆ దేవుని సమాధానాన్ని, దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతను, దేవునితో ఉండేటువంటి ఆ అద్భుతమైన సహవాసాన్ని అనుభవించకుండానే చచ్చిపోతారు. తద్వారా ఏం జరుగుతుంది అనంటే, పరలోకం వెళ్తారు, కానీ దేవుడు నిత్యత్వంలో ఇవ్వాలి అనుకున్నటువంటి ఆ బహుమానం, ఆ జీతాన్ని వాళ్ళు తమకు తామే అనర్హులుగా చేసుకుంటారు. చాలా దుఃఖకరమైన విషయం ఇది. ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో దేవుడు మనకి మాట్లాడేటువంటి, మన దేవుడు చెప్పేటువంటి ఈ సంగతులు మనం చూస్తున్నప్పుడు మనం ఎంతో జాగరూకలంగా మనం జీవించాల్సిన అవసరత ఉంది. కానాను మన జీవితంలో ఉందా? కానాన్లో ఉండేటువంటి విషయాల్ని దేవుడు డిస్క్రైబ్ చేస్తూ పాలు తేనెలు ప్రవహించు దేశం అన్నాడు ఆయన. నీ జీవితంలో, నా జీవితంలో ఆ పాలు తేనెల్ని అనుభవిస్తున్నటువంటి ఆ అనుభవం ఉందా విశ్వాసిగా? జుంటె తేనె ధానుల కన్నా మధురమైనటువంటి దేవుని వాక్యం మనల్ని తృప్తిపరుస్తుందా? దేవునితో ఉండే సహవాసంలోంచి ప్రవహించేటువంటి దైవ శాంతి, ఆత్మదేవుని యొక్క కాపుదల, ఆత్మదేవుని యొక్క ప్రభుత్వం, ఆ ప్రభుత్వం కింద ఉండేటువంటి ఆ ఆశీర్వాదాలకి వాటిని మనం అనుభవిస్తున్నామా? ఒకసారి ప్రశ్న చేసుకుంటే చాలా మంది జీవితాల్లో అలాగ జరగట్లేదు అని మనకు అనిపిస్తుంది. ఎందుకు జరగట్లేదు అని అంటే, పాపం మన జీవితంలో అది అనుభవించకుండా చేస్తుంది. సాతానుడు మన రక్షణను తీసివేయలేడు. ఒకసారి యేసు ప్రభు వారిలో మన రక్షణ పొందిన తర్వాత, నిజంగా పాప క్షమాపణ అనుభవంలోనికి, ఆయన రక్తంలో మన పాపాలు కడుక్కున్నటువంటి అనుభవం వచ్చిన తర్వాత సాతానుడు మన రక్షణ తీసివేయలేడు. అందుకని వాడు ఏం చేస్తాడంటే, దేవుడు మనకి ఇవ్వాలనుకున్నటువంటి బహుమానాన్ని అపహరిస్తాడు. బహుమానాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.
భయంతో వణుకుతో మన రక్షణ కొనసాగించుకోవడం ఎందుకంటే ఈ బహుమానం కోసం. పరలోకం మిస్ అయిపోతామని కాదు, బహుమానం కోసం. చాలా మందికి ఈ బహుమానం గురించి తెలియదు. దేవుడు ఇస్తాడనుకున్నటువంటి ఇవ్వాలనుకున్నటువంటి జీతం అది ఎలాంటిదో, ఎంత అద్భుతమైనదో చాలా మందికి అర్థం కాలేదు. అందుకనే వాళ్ళు పాపం విషయంలో చాలా 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 నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తూ ఉంటారు. పర్లేదులే, పాపం ఉంది, చేస్తే మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పుకుంటే పోతుంది అనుకుంటారే కానీ దానివల్ల వచ్చేటువంటి నిత్యత్వపు పర్యవసానాలు ఎరుగరు. అందుకే పౌలు పాత నిబంధన ఇశ్రాయేలీల జీవితాల్లోంచి కొన్ని పాఠాలు మనకి చెప్పి వాళ్ళు ఏ విధంగా నష్టపోయారు, ఏం పాపాలు చేశారు అనే విషయాలు చెప్తూ విశ్వాసులు తీసుకోవాల్సిన కొన్ని హెచ్చరికల గురించి చెప్పాడు. రెండవ భాగంగా ఆ హెచ్చరికలు చూద్దాం. విశ్వాసి వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు, హెచ్చరికలు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం దాకా చూస్తే అక్కడ 5 రకాల పాపాల గురించి పౌలు రాశాడు. 1 6వ వచనం, వారు చెడ్డ వాటిని ఆశించారు. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు. 2వది, వాళ్ళు విగ్రహారాధన చేశారు. 7వ వచనం, వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. 3వది, వ్యభిచరించారు. 8వ వచనం, వారి వలె మనము వ్యభిచరించకయుందము. 4వది, వాళ్ళు దేవుని శోధించారు. 9వ వచనం, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. 5వ విషయం, వాళ్ళు దేవుని మీద సణిగారు. 10వ వచనం, మీరు సణగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. 5 రకాల పాపాలు ఇశ్రాయేలీలు వాళ్ళ యొక్క ప్రయాణంలో చేశారు కాబట్టే దేవుడు వారిని సంహరించాడు. వారు వాగ్దత్త దేశం వెళ్లకుండానే చనిపోయారు, సంహరించబడ్డారు. మన జీవితాల్లో కూడా పాపం యొక్క ఎఫెక్ట్, పాపం యొక్క పర్యవసానాలు ఎంత భయంకరంగా ఉంటాయో, వాగ్దానాన్ని, దేవుడిచ్చినటువంటి వాగ్దానం, ఆ సమృద్ధి జీవాన్ని మనం నిజంగా అనుభవించకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్లే వారంగా ఉంటాం. ఎంతో దుఃఖకరమైనది. దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమృద్ధి జీవాన్ని అనుభవించడానికి ఎంతో మనకి సహాయం చేయడానికి ఉంటుండగా దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఏదో క్రైస్తవ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని అలా పైపైన గడిపేసి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నటువంటి విశ్వాసులంగా మనం ఉండకూడదు. వాళ్ళు చేసినటువంటి 5 పాపాల గురించి ఒకసారి కొంచెం చూద్దాం. మొట్టమొదటిది, చెడ్డ వాటిని ఆశించారు. వాళ్ళు చెడ్డ వాటిని ఆశించారు. విశ్వాసిలోని పాప స్వభావం మనం చచ్చిపోయేదాకానే ఉంటుంది. దేవుడు విశ్వాసిని రక్షించినప్పుడు పాప స్వభావం నుంచి మనల్ని కత్తిరించి సపరేట్ చేశాడు. అది మనతో కూడా పుట్టింది, మన మీద ప్రభుత్వం చేసేది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించినటువంటి వ్యక్తి జీవితంలో అది మనతోనే ఉంటది కానీ, మనలోనే ఉంటది కానీ మనతో ఉండదు. ఎందుకంటే దాన్ని కత్తిరించేశాడు దేవుడు. దాని ప్రభావం మన మీద ఉండకుండా దాన్ని సపరేట్ చేశాడు. దాన్నే కొలస్సీ పత్రిక 2:11 చేతితో చెయ్యబడని సున్నతి అని దైవవాక్యం సెలవిస్తుంది. 2:11 చూడండి. మీరు క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చెయ్యబడని సున్నతి పొందిరి. ఎవ్వరూ దాని నుంచి సపరేట్ చేయబడలేరు. యేసుక్రీస్తు వారి రక్షణ పొందిన వాళ్ళు మాత్రమే, ఆ ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన వారు మాత్రమే. దాని పేరే క్రీస్తు సున్నతి అన్నాడు. అది శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును
విసర్జించి ఆయన యందు చేతులతో చెయ్యబడని సున్నతి పొందుతరి. ఇది జరిగిపోయింది. రక్షణ పొందిన దినం రోజున, ఆ రోజున దేవుడు దాన్ని సపరేట్ చేశాడు. మన మీద అది ప్రభుత్వం చేయకుండా దేవుడు దాన్ని మన నుంచి సపరేట్ చేశాడు. రోమాపత్రిక 6:14 ఆ మాట ఉంటుంది, పాపము మన మీద ప్రభుత్వము చెయ్యదు. పాపము సింగులర్లో ఉంటే పాప స్వభావం అని అర్థం. పాపములు అని అంటే ఆ పాప స్వభావంలోంచి వచ్చినటువంటి పాపాలు. పాపము మన మీద ప్రభుత్వం చెయ్యదు. మరి ఎందుకు మనం మాటి మాటికి పాప స్వభావం ద్వారా నడిపించబడతాము అని అంటే, మనమే అవసరం లేకపోయినా పాప స్వభావం యొక్క అధికారం కిందకి వెళ్ళిపోతాము. ఎప్పుడు వెళ్ళిపోతాము? యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించినప్పుడు మనం ఆయనతో చేసినటువంటి ఒక నిబంధన ఏంటంటే, ఆయన నాకు ప్రభువు. ఆత్మదేవుడు మనకి ఈ లోకంలో ప్రభువుగా ఉంటాడు. ఆయన ప్రభుత్వం కింద మనం మన రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ని జీవించాల్సి ఉంది, ఆత్మదేవుని యొక్క అధికారం కింద. అయితే విశ్వాసికి దేవుడు ఒక అద్భుతమైనటువంటి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. మారు మనసు పొందినప్పుడు దేవుడు బానిసత్వంలోనికి మార్చాడు. బానిసత్వం అంటే పాప స్వభావం యొక్క బానిసత్వంలోంచి మనల్ని యేసుక్రీస్తు ప్రభు అంటే ఆత్మదేవుని యొక్క ప్రభుత్వం కిందకి తీసుకొచ్చాడు. దాన్నే నేను బానిసత్వం అన్నాను. అయితే ఈ బానిసత్వంలో, లేకపోతే ఈ ప్రభుత్వం కింద నీకు నాకు అద్భుతమైన స్వేచ్ఛ ఉంది. అదే దీని గొప్పతనం. పాప స్వభావం యొక్క ప్రభుత్వం కింద మనకి స్వేచ్ఛ లేదు. అయితే యేసు ప్రభు వారి అయితే ఆత్మదేవుని యొక్క ప్రభుత్వం కింద మనకి అద్భుతమైన స్వేచ్ఛ ఉంది. ఆత్మదేవునితో మనం చెప్పొచ్చు, నేను నీ ప్రభుత్వం కింద ఉండను అని చెప్పే స్వాతంత్రం కూడా ఇచ్చాడు. ప్రభు చెప్తాడు, నా కింద ఉన్నంత వరకే నీకు ప్రొటెక్షను, నీకు భద్రత. నా ప్రభుత్వం కింద నుంచి బయటికి వెళ్ళగానే బయట కాసుకుని ఉంటాడు పాప స్వభావం. వాని యొక్క అధికారం కిందకి వెళ్ళిపోతావు, వాడు నీ మనసును పాడు చేస్తాడు అని చెప్తాడు దేవుడు. దేవుని వాక్యం చెప్తుంది. మనకు ఒక విశ్వాసిగా ఆత్మదేవుని యొక్క అధికారం కింద మాత్రమే భద్రత. ఆ భద్రత వలయం నుంచి బయటికి వెళ్ళగానే బానిసత్వం కాసుకొని కూర్చుంటుంది. చాలా మంది విశ్వాసుల జీవితాల్లో పాప స్వభావం మళ్ళీ తిరిగి అతని మీద ప్రభుత్వం చేయడానికి కారణం దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి ప్రభుత్వాన్ని, దేవుడిచ్చిన అద్భుతమైన మాస్టర్ని, నాయకుని విడిచిపెట్టి బయట ఏదో స్వాతంత్రం ఉందనుకుని తాత్కాలికమైనటువంటి ఆశలకు బయటికి వెళ్ళే వాళ్ళకి మళ్ళీ బానిసత్వం వస్తుంది. పాప స్వభావం యొక్క అధికారం మళ్ళీ వాళ్ళ మీద చలాయించబడుతుంది. అందుకనే ఒక విశ్వాసికి సేఫెస్ట్ ప్లేస్ ఈజ్ అండర్ ద హోలీ స్పిరిట్ గాడ్. ఆత్మదేవుని అధికారం కింద ఉండే సంతోషం, సమాధానం, ఆశీర్వాదం, ఆరోగ్యం ఎక్కడ దొరకవు మనకి. ఆయన కింద ఆత్మదేవుని యొక్క అధికారం కింద ఉండేటువంటి భద్రత ఏ నరుడు కానీ ఎవరు ఇవ్వలేరు, ఏ సంతోషం కూడా ఇవ్వలేరు. ఆత్మదేవుని యొక్క అధికారం కింద విశ్వాసికి ఎంతో భద్రత. ఆ భద్రతా వలయంలోంచి బయటికి వెళితే బయట బానిసత్వం కాచుకొని కూర్చుంటుంది. దేవుడిచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అయితే వెళ్ళిపోవడానికి స్వాతంత్రం ఉంది, కానీ వెళ్ళి తలంతా బొప్పి కట్టించుకొని, ముక్కంతా పగలగొట్టించుకుని మళ్ళీ వస్తాం చాలాసార్లు. అవ్వ తప్పు అయిపోయింది, బయటికి వెళ్ళాను, అక్కడ నన్ను నేను చేయకూడదని చాలా చేశాను, ఎంతో నష్టపోయాను ఆత్మీయంగా అని మళ్ళీ ఏడ్చుకుంటూ దేవుని దగ్గరికి వస్తాం. మళ్ళీ క్షమిస్తాడు దేవుడు, కనికరిస్తాడు. కానీ ఎంతో నష్టపోతాం. ఈ యొక్క నష్టం ద్వారా
మనం పోగొట్టుకునేది చాలా ఎక్కువ, నిత్యత్వంలో పోగొట్టుకునేది చాలా ఎక్కువ. ఆత్మదేవుని యొక్క అధికారం కింద జీవిస్తున్నప్పుడు మన జీవితంలోంచి దేవుడు మంచి కార్యాలు చేయడానికి కావలసిన మనస్సుని ఇస్తాడు. ఇక్కడ వీళ్ళకి ఏమొచ్చిందంటే చెడ్డ వాటిని ఆశించారు అని ఉంది. ఈ చెడ్డ వాటిని ఆశించడం ఎలా జరిగింది అని అంటే, ఆత్మదేవుని యొక్క అధికారంలోంచి బయటికి వెళ్ళినప్పుడు విశ్వాసి చెడ్డ వాటిని ఆశించే మనసు వస్తుంది. ఆత్మదేవుని అధికారం కింద ఉన్నప్పుడు నూతన స్వభావం ఉంటుంది కాబట్టి నూతన స్వభావంలో మంచి వాటిని ఆశించే మనసు వస్తుంది, పైనున్న వాటిని వెతికేటువంటి మనసు వస్తుంది. అక్కడ ప్రభు ఉంటాడు. చెడ్డ వాటిని ఆశించే మనస్సుకి కారణం ఆత్మదేవుని అధికారం నుంచి బయటికి వెళ్ళడమే. రెండవది విగ్రహారాధన. వాళ్ళు చేసిన రెండవ పాపం విగ్రహారాధన. విశ్వాసుల జీవితాల్లో ఎన్నో విగ్రహాలు తిష్ట వేసుకుని కూర్చుంటాయి. దేవుని స్థానాన్ని ఆక్రమించిన ప్రతిదీ కూడా విగ్రహమే. అదొక వ్యక్తి అయి ఉండొచ్చు, ఒక అలవాటు అయి ఉండొచ్చు, అదొక వస్తువు అయి ఉండొచ్చు, అదొక సంబంధం అయి ఉండొచ్చు. దేవుని స్థానాన్ని ఆక్రమించిన ప్రతిదీ కూడా విగ్రహమే. దేవునికి మన జీవితంలో ప్రప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. ఆయన రెండవ స్థానంలో ఉండడానికి ఇష్టపడ్డు. ఎఫెసు సంఘంతో ప్రకటనలో ఆయన చెప్పిన మాట, నువ్వు మొదటి ప్రేమను, అంటే నాకు ఇవ్వాల్సినటువంటి మొదటి ప్రేమ, ఫస్ట్ లవ్, ప్రీ ఎమినెంట్ ప్లేస్, దేవునికి ఇవ్వాల్సిన ప్రథమ స్థానాన్ని జీవితంలో ఎవరికి ఇచ్చినా అది విగ్రహమే అవుతుంది. అదొకవేళ నిద్ర కూడా అయ్యుండొచ్చు, అదొకవేళ భార్య అయ్యుండొచ్చు, భర్త అయ్యుండొచ్చు, పిల్లలు అయ్యుండొచ్చు, అదొకవేళ ఉద్యోగం అయ్యుండొచ్చు, కార్ అయ్యుండొచ్చు, బైక్ అయ్యుండొచ్చు, సెల్ ఫోన్ అయ్యుండొచ్చు, అది ఏదైనా అయ్యుండొచ్చు. దేవుడు దాన్ని విగ్రహంతో సమానంగా చూస్తాడు. కొందరికి అధికారం, పేరు ప్రతిష్టలు అవే విగ్రహాలుగా మారిపోతాయి. ఒకసారి సరి చూసుకుందాం, ఏ విగ్రహం మన జీవితంలో ఉందో. వాళ్ళలో చాలా మంది విగ్రహారాధన చేశారు, చాలా నష్టపోయారు. మూడవది వ్యభిచారం. ఈ దినాల్లో వ్యభిచారం, కామవాంఛ అనేవి ప్రథమ స్థానంలో ఉండే పాపాలుగా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కామవాంఛ, వ్యభిచార సంబంధమైనటువంటి ఆకర్షణలు లోకం నిండా కనిపిస్తున్నాయి, ప్రత్యేకంగా యవనస్తులైన వాళ్ళకి. యవనస్తులనే కాదు, ఏ ఏజ్లో ఉండే వాళ్ళకు కూడా వ్యభిచార సంబంధమైనటువంటిది. 3 రకాల వ్యభిచారాలు దేవుని వాక్యంలో మనం చూస్తాం. భౌతికమైన వ్యభిచారం, విశ్వాసులు దీనికి అతిథులేం కాదు. మానసిక వ్యభిచారంతో ప్రారంభమవుతుంది. నెమ్మదిగా శత్రువు పరిస్థితుల్ని అనుకూలపరిచి ఒక బలహీనమైన పరిస్థితిలో భౌతికమైన వ్యభిచారంలోనికి నెట్టివేస్తాడు. అందుకనే మానసిక వ్యభిచారానికి దూరంగా ఉండడం చాలా చాలా శ్రేయస్కరం. మానసిక వ్యభిచారానికి సాధనం అయిపోయింది సెల్ ఫోన్. ఎన్నెన్ని అపవిత్రమైనటువంటి వ్యభిచార సంబంధమైన, కామవాంఛ సంబంధమైనటువంటి వీడియోస్, బొమ్మలు. గూగుల్ వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ మొత్తంలో గూగుల్ ఇచ్చేటువంటి సమాచారంలో 1% ఈజ్ మనం చూసే సమాచారం. మనం చూసే సమాచారం అంటే మనం న్యూస్ కానీ లేకపోతే రకరకాల సెర్చ్ కానీ చేసేది 1%. 99% సెక్షువల్ ఇన్ఫర్మేషన్. టోటల్ గూగుల్ని మనం చూస్తే 1%ఏ మనకి ఇచ్చేటువంటి యూస్ఫుల్ మెటీరియల్ ఓన్లీ 1%. 99% ఈజ్ సెక్షువల్ మెటీరియల్. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు లోకం ఏ విధంగా వెళ్తుందో.
ఎంత జాగ్రత్త వహించకపోతే మనల్ని అలాగా ఈడ్చుకుని పోవడానికి శత్రువు ఎన్ని పన్నాగాలు వేస్తాడో. ఈ రెండిటికంటే కూడా విశ్వాసులు మరింత వ్యభిచారం చేయడానికి కారణం ఆత్మ సంబంధమైన వ్యభిచారం. యాకోబు పత్రిక 4:4 ఆ మాటలు ఉంటాయి. యాకోబు పత్రిక 4:4 వ్యభిచారుణులారా, ఇంగ్లీష్ బైబిల్లో వ్యభిచారులారా అని కూడా యాడ్ చేయబడి ఉంది. ఇద్దరిని సంబోధించారు ఇంగ్లీష్ బైబిల్లో. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరము. లోకంతో స్నేహం చేసే వారికి దేవుడిచ్చేటువంటి టైటిల్ వ్యభిచారులు. మనందరం ఏదో ఒక స్టేజ్లో వ్యభిచారం చేసిన వాళ్ళమే. ఎంత జాగ్రత్తగా ఉండవాలి. సాతానుడు లోకాన్ని ప్రేమించడానికి, లోకం అనేది దేవుడు లేనటువంటి ఒక వ్యవస్థ. ఈ దేవుడు లేనటువంటి వ్యవస్థ, దేవునికి 100% వ్యతిరేకమైనటువంటి వ్యవస్థ ఈ లోకంలో ఉంది. మనం జీవిస్తున్నటువంటి ఈ ప్రపంచంలో ఈ వ్యవస్థ ఉంది. ఎంతో జాగ్రత్తగా ఉంటే కానీ దాని నుంచి మనం తప్పించుకోలేం. అది మన యొక్క మనసు మీద దాడి చేస్తుంది. మన మనస్సు మీద దాడి చేస్తుంది. టీవీ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, మరి రకరకాల పత్రికల ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా మన మనస్సు మీద దాడి చేస్తుంది. లోకంతో స్నేహంగా ప్రారంభమవుతుంది. తర్వాత పెళ్లి కూడా చేసుకుంటాం కొన్నిసార్లు. కొంతమంది విశ్వాసులు పెళ్లి దాకా వెళ్తారు. లోకంతో స్నేహం పెళ్లి దాకా వెళ్తుంది. మనం ప్రదానం చేయబడింది ప్రభువుకి ప్రదానం చేయబడ్డామని ఉంది దేవుని వాక్యంలో. 2 కొరింథీ 11:2 ఆ మాటలుంటే పౌలు అంటాడు, నేను మిమ్మల్ని కన్యక వలె దేవునికి క్రీస్తుకు ప్రదానం చేశాను. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరపబడి క్రీస్తు ఎడలను సరళత నుండి, దానికంటే ముందు, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్క పురుషునికనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేస్తేనే. దేవునికి ప్రదానం చేయబడం, ఇంకా పెళ్లి అవ్వలేదు, మనకి ప్రదానం అయిపోయింది. అయితే లోకంతో స్నేహం చేసి ఆ లోకం వైపు, ఆ ఫ్రెండ్ వైపు చూస్తే దేవుడు అంటాడు, నువ్వు వ్యభిచారం చేస్తున్నావు. నా వైపు చూడాలి, నువ్వు నాతో సంబంధం పెట్టుకోవాలి, నాతో మాట్లాడాలి, నువ్వు నీ డివోషన్ అంతా నాకుండాలి. పరుల వైపు చూడడానికి వీల్లేదు. వాడు శత్రువు, నా శత్రువు వైపు చూస్తావేంటి అంటాడు ప్రభు. నాలుగవది, దేవుణ్ణి శోధించారు. వాళ్ళు చేసినటువంటి 4వ పాపం దేవుణ్ణి శోధించారు. ఒకసారి సంఖ్యాకాండం 21వ అధ్యాయం కిద్దాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4వ వచనం. అక్కడ ఏ విధంగా వాళ్ళని దేవుణ్ణి శోధించారో అనే విషయాన్ని అక్కడ వ్రాయబడి ఉంది. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4వ వచనం. వారు 5వ వచనం చదువుతున్నారు. కాగా ప్రజలు దేవునికి మోషేకు విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మను ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవి సారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదని అనిరి. దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడారు. దేవుణ్ణి శోధించడం అంటే అది దేవునికి విరోధంగా మాట్లాడడం. చాలాసార్లు నేను ఎప్పుడు మాట్లాడలేదే దేవునికి విరోధంగా అంటాం. వాళ్ళు ఏమన్నారు? అసలు మమ్మల్ని ఎందుకు రప్పించారు అక్కడి నుంచి, ఐగుప్తులో నుండి మమ్మల్ని? ఆ పాత జీవితమే బాగుంది, అక్కడే బాగుంది, సంతోషంగా, ఏ గొడవలు లేవు. ఇక్కడికి వచ్చిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత అన్ని కష్టాలే మాకు అన్ని కష్టాలే. మా పిల్లలకు పెళ్లిళ్ళు కావు, మాకు ఉద్యోగాలు రావు, మేము లంచం ఇవ్వకూడదు, అన్ని కష్టాలే. ఎవడన్నా ఏదన్నా అంటే నోరు మూసుకుని కూర్చోవాలి, మళ్ళీ మాట్లాడడానికి వీల్లేదు, తిరిగి దూషించడానికి వీల్లేదు. మమ్మల్ని మేము చంపుకుని బతుకుతున్నాం.
ఇక్కడ ఆహారం లేదు. లోకంలో మాకు బ్రహ్మాండంగా ఉండింది. అక్కడ ఉన్నప్పుడు చూడండి, ఒకసారి బయటికి చూడండి ఎంత బాగుందో, అక్కడ ఎంత ఎంత జలసాగా ఉన్నారో మనుషులు. ఇక్కడ చవి లేదు, సారం లేదు, ఎప్పుడు ఈ ఈ ఈ ఈ ఆహారమే. దీనికి రుచి పచ్చి లేని ఆహారం అంట. చూడండి అక్కడ వాళ్ళు ఏమన్నారో, చవి సారము లేని ఈ అన్నము. దేవుని వాక్యం అలాగే ఉంటుంది కొన్నిసార్లు. మనకి ఏముంది, ఎన్నిసార్లు అయినా ఇదే వాక్యం, దీంట్లో ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? చదవమంటారు, ఏముంది దీంట్లో అనిపిస్తుంది కొన్నిసార్లు. సహోదరుడా, సహోదరి, అలా అనిపిస్తుందా నీకు? దేవునికి విరోధంగా మాట్లాడుతున్నావా? దేవునికి కోపం వచ్చింది. ఆయన వారిలోకి పాపకరమైన సర్పాలను పంపించాడంట. అవి ప్రజలను కరువుగా, ఇశ్రాయేలులో అనేకులు చనిపోయారు. పాపకరమైన సర్పాలు. దేవుడు అన్నీ ఇస్తేనే మంచోడు. నీకు అన్నీ మంచి జరిగితేనే నా దేవుడు మంచోడు. ప్రాస్పెరిటీ గాస్పెల్ చెప్తుంది. అది ప్రాస్పెరిటీ గాస్పెల్ ఏం చెప్తుంది? యేసుప్రభుని నమ్ముకుంటే నీకు అన్నీ మంచి జరుగుతుంది. అలాంటి ప్రాస్పెరిటీ గాస్పెల్ ద్వారా మోసపోయిన వాళ్ళు చెప్పేటువంటి మాట ఇది. దేవుడు ఎంత అద్భుతంగా వారిని నడిపించాడు. వాళ్ళ చెప్పులు అరగలేదంట, వాళ్ళ బట్టలు మాయలేదంట. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళ అన్ని పరిస్థితుల్ని దేవుడు చూశాడు. వాళ్ళకి ఆహారం ఇచ్చాడు, వాళ్ళకి నీళ్లు ఇచ్చాడు, మాంసం కావాలంటే మాంసం ఇచ్చాడు, అగ్నిస్తంభం మేఘస్తంభం ద్వారా ప్రొటెక్ట్ చేస్తున్నాడు, వాళ్ళ యుద్ధాల్లో వాళ్ళకి జయమిచ్చాడు. అయినా వాళ్ళన్న మాటలు చూడండి, దేవుడిచ్చిన వాటితో తృప్తి చెందకుండా దేవునికి విరోధంగా సడిగావా ఎప్పుడన్నా? సహోదరుడా, సహోదరి, నా జీవితం కూడా, నేను కూడా పరీక్ష చేసుకోవాలి. ఏదో నాకు లేదు వాళ్ళకు ఉందని చెప్పి దేవునికి విరోధంగా మాట్లాడామా? 5వది 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. వాళ్ళు సణిగారు దేవుని మీద సణిగారు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. అక్కడ వాళ్ళు ఎందుకు సణిగారు అనే విషయం ఉంది అక్కడ. 1వ వచనం నుంచి. అప్పుడు సర్వసమాజము ఎలుగెత్తి కేకలు వేశాను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులమైన సణుగుకొనిరి. అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు. మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చాను. మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు. తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా? మనము నాయకుని ఒకరు నియమించుకుని ఐగుప్తునకు తిరిగి వెళదాము. ఎందుకు వచ్చిన గొడవ ఇది? ఇక్కడ అన్ని అడ్డంకులేమో. దేవునికి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాడంటే, మాకు చేతగానటువంటి ఒక జీవితాన్ని జీవించడానికి. మా వల్ల కాదు. ఇక్కడ కానాన్లో దయ్యాలు ఉన్నారు, ఇంత ఎత్తున్నారు, ఒకడు రాక్షసుల్లా ఉన్నారు. వాళ్ళ మీద మమ్మల్ని జయించమంటాడు, మమ్మల్ని యుద్ధం చేయమంటాడు. ఎవరు జయిస్తారు వాళ్ళని? మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చాడు. ఇదేనా దేవుడు నిన్ను నన్ను కానానికి తీసుకొచ్చింది? యేసుక్రీస్తు ప్రభు వారిలో మనకి విజయం లేదా? ఈ కానాల్లో ఉండేటువంటి రాక్షసులు ఎవరు? మనలో పోరాడేటువంటి రకరకాల దురాశలే. గర్వం, కోపం, కామవాంఛ, ఆశా నిగ్రహం లేకపోవడం, రకరకాల కోరికలు, ధనాశ. అమ్మో, వీటిని వదిలించుకో. ఇవి మనల్ని, వీటి మీద విజయం పొందడం ఇంపాసిబుల్. మనకు అనవసరం. వెళ్ళిపోదాం మనకి వెనకాలకి. దేవునికి శక్తి లేదు. అవునా? దేవునికి శక్తి లేదా? వీటి మీద జయం ఇవ్వడానికి దేవునికి శక్తి లేదా? ఆత్మదేవుని ఎందుకు ఉంచాడు? ఆత్మదేవుని యొక్క అధికారం కింద ఎందుకు ఉండమన్నాడు? నువ్వు ఆత్మదేవుని కింద అధికారం కింద ఉండకుండా, నేను ఆత్మదేవుని యొక్క అధికారం కింద ఉండకుండా, నాకు జయం రాలేదంటే ఎలాగా? ఆత్మదేవుని యొక్క అధికారం కింద లేకుండా జయం రాదు. సొంత శక్తితో పోరాడే యుద్ధం కాదు ఇది. సొంత శక్తితో, తెలివితో, జ్ఞానంతో పోరాడే యుద్ధం కాదు. ఆత్మ సంబంధమైన యుద్ధం ఇది. ఆత్మ సంబంధమైన పోరాటం. దీనికి ఆత్మదేవుని యొక్క
బలం కావాలి. ఆత్మదేవుని యొక్క బలం కావాలంటే ఆత్మదేవుని యొక్క అధికారం కింద ఉండాల్సిందే. నా కాడి అన్నాడు ప్రభు, నా కాడి ఎత్తుకొని అన్నాడు, నా కాడి కిందకి రమ్మన్నాడు. ఆయన కాడి కిందకి వస్తేనే సాత్వికం వస్తుంది, ఆయన కాడి కిందకి వస్తేనే దీనత్వం వస్తుంది. అక్కడే నేర్చుకోగలం. ఆత్మదేవుని యొక్క అధికారం కింద లేకుండా అసాధ్యం. ఓడిపోయేటువంటి వ్యక్తులు, సణుగు అనేది అవిశ్వాసంలోంచి వస్తుంది. దేవుడిని వాళ్ళు నమ్మలేదు. ఒక కాలేబు యెహోషువ తప్పిస్తే ఎవ్వరు ఆయన నమ్మలేదు. కాలేబు యెహోవా అన్నారు, మనం వెళ్తాం, జయిస్తాం, ఆయన ఇచ్చే శక్తి సరిపోతుంది, మన ప్రభు చాలు, ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆయన ఇంతకాలం మనల్ని నడిపించుకుంటూ వచ్చాడు. అరే కానానుకు బయట దాకా వచ్చారు, వెళ్ళడానికి ఇష్టపడలేదు. అరే నీ కాలు పెట్టు, నేను నీ తోడు ఉంటానంటే నేను పెట్టనంటాడు. నువ్వు కాలు పెట్టిన స్థలం నీకు ఇచ్చేస్తానంటే నేను పెట్టనంటాడు ఆయన. చాలాసార్లు మన విశ్వాసం అలాగే ఉంటుంది. ప్రభు అంటాడు, నన్ను నమ్ము, నేను నిన్ను తీసుకెళ్తాను, నేను నీకు విజయం ఇస్తాను, ఆ పాప మీద విజయం ఇస్తాను, నీకు తోడుగా ఉంటానంటే నా వల్ల కాదు, ఆయన క్షమించడం నా వల్ల కాదు, అతనితో ప్రేమగా ఉండడం నా వల్ల కాదు. చాలాసార్లు ఆయన మీద సణిగి నష్టపోయాం చాలాసార్లు. మరి ఏం చేద్దాం? చివరిగా మూడో భాగంగా విశ్వాస యొక్క తీర్మానం గురించి ఆలోచిద్దాం. ఇక్కడ మనం చదివిన భాగంలో 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో మనం కొంచెం కిందకు వస్తే 12వ వచనం, ఈ సంగతులు దృష్టాంతంగా వారికి సంభవించి యుగాంతమందు మనకు బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? తాను నిలుచున్నానని తలంచుకున్న వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకునేవాడు. నిలబడ్డ వాడు పడకుండా చాలాసార్లు నిలబడిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నా శక్తి వల్ల, నా భక్తి వల్ల, నా దేవుని వాక్యం యొక్క ఆ జ్ఞానం వల్ల నేను నిలబడ్డాను, వాళ్ళలాగా వీళ్ళలాగా పాపంలో పడిపోవట్లేదు నేను. అయ్యా అది కాదు. మనం నిలబడ్డానికి కారణం దేవుని కృపే. మనం పడిపోలేదు అని అంటే దేవుని కృపే. అందుకనే తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు ఏమని తలంచాలి? దేవుని కృప వల్ల నిల్చున్నాను, అంతే. వాళ్ళు పడిపోయారంటే దేవుని కృపను వాళ్ళు వాడుకోలేదంతే. నీవు వాడుకున్నావు కాబట్టి నిల్చున్నావు. తాను నిల్చున్న వాళ్ళు ఏం చేయాలి? పడకుండానట్లు జాగ్రత్త చూసుకోవాలి. పడకుండా జాగ్రత్త ఎలా చూసుకుంటాడు? ఆత్మదేవుని యొక్క అధికారం కిందకి రావాలి. ఆత్మదేవుని యొక్క అధికారం కిందకి వస్తే శోధన వస్తున్నప్పటికి కూడా శోధన మీద విజయం ఇచ్చే దేవుడు ఆయన. శోధన అనుమతిస్తాడు. చూడండి అక్కడ ఉంది, సాధారణముగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. కాబట్టి మనకు వచ్చేటువంటి రకరకాల శోధనల గురించి, అమ్మో నేను తట్టుకోలేని శోధన వచ్చింది అందుకనే పడిపోయాను నేను అని చెప్తారు చాలామంది. నేను ఏ శోధన అయితే తట్టుకోలేనో అదే నాకు వస్తుందండి, అందుకనే పడిపోతున్నాను. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సాధారణంగా మనుషులకు వచ్చే శోధన తప్పిస్తే మీకు ఇంకో శోధన రాలేదు, అబద్ధం చెప్తున్నావు నువ్వు అంటుంది. ఇది సాధారణంగా అందరికీ వస్తుంది, నీకు కూడా వచ్చింది, నీకు ఎక్స్ట్రాడినరీగా ఏం రాలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియ్యాడు. శోధనని కంట్రోల్ చేస్తాడు కూడా ఆయన. సాతానుకు పర్మిషన్ ఇస్తాడు, అదే సందర్భంలో సాతాను కంట్రోల్ చేస్తాడు. ఇంతవరకే శోధించాలి, అంతే, పర్మిషన్ అక్కడ దాకే. ఆ వ్యక్తి, నా బిడ్డ సంగతి నాకు తెలుసు, ఆ బిడ్డ ఎక్కడ దాకా సహించగలడో నాకు తెలుసు. కంట్రోల్ చేసేటువంటి దేవుడు ఉన్నాడు. శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగచేయను. తప్పించుకునే మార్గం కూడా ఇచ్చే దేవుడు. కానీ చాలాసార్లు మనం వెతకం తప్పించుకునే మార్గం, దాంట్లో ఎంజాయ్ చేస్తూ ఉంటాం, శోధనలో ఎంజాయ్ చేస్తూ ఉంటాం. తప్పించుకునే మార్గం అక్కడే ఉంటుంది. దాన్ని కానీ సరిగ్గా కళ్ళు తెరిచి చూస్తే ఎవరు వెతుకుతారో, ఇది దేవునికి కష్టం కలిగిస్తుంది, దేవునికి ఇష్టం లేదు అని తెలిసిన వాళ్ళు
తప్పించుకోవడానికి మార్గం వెతుకుతారు. అక్కడే ఉంటుంది అది. దేవుడు ఆ మార్గాన్ని చూపిస్తాడు, తప్పించుకుంటాం. శోధనను జయించిన వాళ్ళు జీతం పొందుతారు. బహుమానం కాసుకునుంది. బహుమానం దేవుడు లెక్క రాస్తూ ఉంటాడు. అందుకనే ప్రకటనలో మనం చూస్తాం, ప్రకటన 2వ అధ్యాయం నుంచి చూస్తే ఎన్ని చోట్ల మనం అక్కడ చూస్తామో, ప్రకటన 2:7లో జయించువాడు అనే మాట చూస్తాం. జయించువాడు. ప్రకటన 2:17లో మళ్ళీ జయించువాడు. సంగమ జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తను. 2:26లో, 3:5లో, 3:12లో, 3:21లో జయించువాడు. జయించువానికి నేను అది ఇస్తాను. ఆయన దగ్గర అకౌంట్ ఉంటుంది, ఆయన దగ్గర ఒక బుక్ ఉంటుంది, రాస్తాడు ఆయన. నువ్వు జయిస్తున్నావా సహోదరుడా, సహోదరి, వచ్చేస్తున్నాడు ప్రభు. బహుమానం రెడీగా ఉంటుంది ఆయన దగ్గర. చివరికి ఆయన నీకోసం బహుమానం తెస్తే మనల్ని మనం అయోగ్యులుగా చేసుకుంటే, పౌలు అందుకని అంటున్నాడు, నేను నా శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నాను, ఎందుకంటే ఆ బహుమానానికి నేను అనర్హుడిగా అయిపోతానేమో. పరలోకానికి అనర్హులు కావు, బహుమానానికి అనర్హులుగా అవుతాం. బీ కేర్ఫుల్. ఇటర్నిటీ అంతా ఆ స్థాయి ఉంటుంది మనకి, ఆ బహుమానం ఉంటుంది మనతో పాటే. దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమి దాచిపెట్టాడో, కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు ఉంది. అద్భుతమైనవి ఉన్నాయి. ఆ బహుమానం దాన్ని చూసిన వాళ్ళు, దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు దానికోసం ఏమైనా ఇస్తారు. మిషనరీస్, భక్తులు వాళ్ళ జీవితాలు ఎందుకు అలాగా చేశారు, ఎందుకు అలాగా వాళ్ళు త్యాగం చేశారు, బహుమానం మీద ఉంది వాళ్ళ దృష్టింత. ఒకసారి హెబ్రీ పత్రిక చూసుకొని ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుగా ఒప్పుకొనలేదు. ఏలయనగా, ఎందుకయ్యా నువ్వు ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు? అరే, రాజుగారి కుమారుడు అని ఒప్పించుకోవడానికి కష్టమేంటి నీకు? ఐగుప్తు ధనం, బ్రహ్మాండమైనటువంటి ఐగుప్తు ధనం, రాసులు బంగారం, ఆ దినాల్లో ప్రపంచాన్ని ఏలేటువంటి రాజ్యం. ఐగుప్తు సింహాసనం వద్దన్నావేంటి? ఐగుప్తు భోగభాగ్యాలు వద్దన్నావేంటి? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకున్నావేంటి? ఆ దాసదాసీలతోటి సమానంగా అక్కడే ఉంటానని అన్నావేంటి? ఏంటి, ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నావు అని అడిగితే దేవుని వాక్యం ఏం రాస్తుందంటే, ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. అతని యొక్క దృక్పథంలో ఇంత మార్పు రావడానికి, అతని ఎంపికల్లో ఇంత మార్పు రావడానికి, అతని యొక్క కోరికల్లో ఇంత మార్పు రావడానికి, కొన్ని వాటికి నో చెప్పడానికి అతన్ని ప్రోత్సహించింది ఏంటి అనంటే, అతనికి మోటివేషన్ ఏంటి అనంటే, కలగబోవు బహుమానమునందు దృష్టి. రాబోయే కాలంలో ఒకటి జరగబోతుంది, దేవుడు నాకు బహుమానం తీసుకొస్తాడు, ఆ బహుమానం మీద దృష్టి పెట్టా నేను. నా బహుమానం కావాలి నాకు. యుగ యుగాలు ఉంటుంది అదేదో ఒక రోజుతో, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలతో ఆగిపోదు. యుగ యుగాలు ఉండేటువంటి ఆ బహుమానం నా కోసం ప్రభు సిద్ధం చేస్తున్నాడు. అయితే ఆ బహుమానాన్ని అపహరించేవాడు ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకుంటే ఎంతో జాగరూకతతో ఉంటాం. బహుమానాన్ని అపహరించేవాడు ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. బహుమానాన్ని అపహరించేవాడు సాతానుడు. నిన్ను అయోగ్యునిగా చేసేస్తాడు. వాడు మన రక్షణ తీసివేలాడు, బహుమానాన్ని మన దగ్గర నుంచి తీసివేస్తాడు. అందుకనే పౌలు అంటాడు, మంచి పోరాటం పోరాడాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. పోరాటం ఇది పోరాటం. ఈ పోరాటంలో సహోదరుడా విజయాన్ని పొందుతున్నావా? సహోదరి, నీ పోరాటం ఎలా ఉంది? ప్రతిఫలంగా కలగబోయేటువంటి ఆ బహుమానం, ప్రతిఫలం. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం.
6వ అధ్యాయం. నాలుగవ వచనం. అట్లయితే రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఆరో వచనం. అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. 18వ వచనం. అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఈ ప్రతిఫలం ఏంటి? ఈ ప్రతిఫలం జీతానికి మూల కారణం. ప్రతిఫలం దేవుడు చూస్తాడు. మనం చేసే పని రహస్యంలో చూస్తాడు ఆయన. రహస్యంలో ఎవరికి తెలియదు మనం చేసే కొన్ని కార్యాలు. ప్రతిఫలం వచ్చేటువంటి కార్యాలు కొన్ని ఉంటాయి. తద్వారా ఏమవుద్దంటే మన అకౌంట్, బ్యాంక్ అకౌంట్, పరలోకంలో ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. చాలా మందికి మార్మల్స్ పొందగానే దేవుడు అకౌంట్ బుక్ ఓపెన్ చేస్తాడు, పాస్బుక్ ఓపెన్ చేస్తాడు. కానీ దాంట్లో ఎంత వేస్తున్నాము ప్రతిరోజు అనేది చాలా ప్రాముఖ్యం. ప్రతిఫలం అంతా దాంట్లో పడతా ఉంటుంది. చూడండి ఏమవుతుందో. 20వ వచనం. పరలోకమందు ధనమును కూర్చుకోవాలి ప్రతిరోజు. ప్రతిఫలం వచ్చేటువంటి కార్యాలు చేస్తే ధనాన్ని కూర్చుకుంటాం. ప్రతిఫలం లేని కార్యాలు చేసుకుని ఫలం మాత్రమే పొందుతాం. అందుకని అవన్నీ కూడా పరిసయ్యులు అందరికీ తెలిసేటట్లుగా ధర్మం ఇచ్చారు, ఫలాన్ని పొందారు అంతే. అందరికి కనబడేట్లుగా ప్రార్థన చేశారు, ఫలాన్ని పొందారు. ప్రతిఫలం లేదు వాళ్ళకి. ఫలం ఈ లోకంలో మనం సంపాదించుకునేది, ప్రతిఫలం పరలోకంలో సంపాదించుకునేది. సహోదరుడా, ఏది సంపాదించుకుంటున్నాం? ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించుకునే ఫలం వస్తుంది. నువ్వు చేసే వాటికి ఫలం రావచ్చు, కానీ ప్రతిఫలం రాకపోవచ్చు. ఎంత ప్రతిఫలాన్ని అక్యుములేట్ చేసుకున్నావు ఇప్పటిదాకా? నాకు కొన్నిసార్లు భయం వేస్తూ ఉంటుంది. ప్రభువా, నా బ్యాంకులో ఎంత పడింది, నా బ్యాంకులో ఎంత ఉంది? దానికి దేవుడు తన కృపను యాడ్ చేసి జీతం తీసుకొస్తాడు నా కోసం, నీ కోసం. ఎంత జీతం తెస్తాడు? తారుమారైపోతాయి లెక్కలు, తారుమారైపోయేటువంటి దినం వస్తుంది. సహోదరుడా, సహోదరి, మనకి మిగిలిన మిగతా దినాలు జాగ్రత్తతో జీవిద్దాం. వాళ్ళు చేసిన తప్పులు మనం చేయొద్దు. బుద్ధిహీనులాగా మనం కూడా ఉండొద్దు. వాళ్ళు చేసినటువంటి పాపాలు చేసి మనం దేవుని చేత సంహరించబడద్దు. వాగ్దానం పొందకుండానే చచ్చిపోవడానికి సిద్ధపడద్దు. సమకూర్చుకుందాం, పరలోకంలో ధనం సమకూర్చుకుందాం. గొప్ప వాళ్ళగా వెళ్ళి చచ్చిపోదాం, చాలా ధనవంతులుగా చచ్చిపోదాం. ఈ లోకంలో ధనం ఉండొచ్చు, కానీ పరలోకంలో ధనవంతులుగా చచ్చిపోదాం. చాలా అకౌంట్ ఉంది నాకు లోపల అని తృప్తిగా చచ్చిపోదాం. నా ప్రభు వచ్చినప్పుడు అన్నీ తీసుకొస్తాడు నాకు. చాలాసార్లు చాలామందికి ఈ దృక్పథం ఉండదు. అందుకనే ఇహలోకమైన సంబంధమైనటువంటి ధనాన్ని సమకూర్చుకుంటాం, కానీ పరలోక సంబంధమైన ధనాన్ని సమకూర్చుకోవడానికి సమయం లేని వాళ్ళంగా ఉంటాం. కొంతమంది ఒక ఆయనలాగా అంటే లైటర్ వెయిన్లో ఇలా అన్నాడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత చాలా మంది ఏడుస్తూ ఉంటారంట. ఎందుకు ఏడుస్తున్నాం అంటే, నాకు ఈ సంగతి తెలిస్తే నా చాలా డబ్బులు నాకు వేస్ట్గా పడిపోయినాయి, అనవసరంగా చాలా వాటిని ఖర్చు పెట్టాను. ఈ సంగతి తెలిస్తే ఎంతో నేను ఖర్చు పెట్టేవాడిని, నేను ఇంకా ఎంతో చేసేవాడిని. నాకు చాలా ఎనర్జీ ఉంది, చాలా చదువు ఉంది, చాలా జ్ఞానం ఉంది, చాలా ఎనర్జీ ఉంది, ఎంతో నేను చేసేవాడిని, దేవుని కోసం ఎంతో పని చేసే ఉండేవాడిని. కానీ నాకు ఇప్పుడు ఛాన్స్ లేదు అని ఏడుస్తూ ఉంటారు. సహోదరుడా, సహోదరి, పరలోకంలో నీ ధనం ఎంత? నీ బ్యాంక్ అకౌంట్ ఎంత? అసలు ఓపెన్ చేసావా, లేకపోతే అసలు ఏమైనా యాడ్ చేసావా లేదా? ప్రతిరోజు అవకాశాలు ఉన్నాయి ప్రతిరోజు అవకాశాలు ఉన్నాయి యాడ్ చేసుకోవడానికి, దాంట్లో వేయడానికి. రాత్రి కూర్చొని ఈరోజు నేను ఏమైనా నా బ్యాంకులో వేసుకున్నానా, ఇవాళ ఏమీ లేదా? నీ ఇంట్లో పక్కన ఉన్న వ్యక్తి అవసరం ఉన్నాడు, ఒక వ్యక్తికి సువార్త చెప్పావు, ఒక వ్యక్తికి ఆదరణ మాటలు మాట్లాడావు,
ఫోన్ చేసి బాబు ఎలా ఉన్నావు, బాగున్నావా అని ఒక సంతోషం ఆ వ్యక్తికి ప్రోత్సాహం ఇచ్చావు. ఇవన్నీ యాడ్ అవుతాయి. కేవలం డబ్బులేగా, మనం చేసే ప్రతి పని, మనం కార్చే ప్రతి చెమట బిందువు, దేవుని కోసం మనం చేసే ప్రతి పని లెక్క వ్రాయబడుతుంది. ఏమి మర్చిపోడు దేవుడు. అదే సందర్భంలో మన ప్రతి ఆలోచన, ప్రతి మోటివ్, ప్రతి దృక్పథం, మనం చేసే ప్రతి పని వెనకాల ఉండేటువంటి ఆలోచన దేవుడు లెక్క రాస్తాడు. దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడదాం, సరిచేసుకుందాం, ప్రభుకి మహిమకరంగా జీవిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.